తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయని గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కేటీఆర్ పెంచారని, అలాంటి ఆయనపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందుతున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు చిల్లర డ్రామాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశంపై కేటీఆర్ ఇప్పటికీ స్పందించలేదు. రైట్, బీఆర్ఎస్ నాయకుల రెస్పాన్స్ మనం చూస్తున్నాం. అయితే కేటీఆర్ ఇప్పటికీ గవర్నర్ విచారణకు అనుమతి ఇవ్వడంపై రెస్పాండ్ కాలేదు. బీఆర్ఎస్ నేతల వర్షన్ ఏంటో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ దిలీప్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దిలీప్, చెప్పండి, మొట్టమొదటి నుంచి కూడా కేసీఆర్ దీన్ని ఒక లొట్ట పీస్ కేసు అంటూ కూడా అభివర్ణించడం మనం చూసాం. దీని సీరియస్నెస్ ఎంత అనేది పక్కన పెడితే కరెక్ట్గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అయిపోగానే అటు స్థానిక సంస్థల ఎన్నికలకి దగ్గర పడుతున్న టైంలో ఇలాంటి ఒక కేసు చూస్తున్నాం. రాజకీయంగా బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది ఈ కేసుని? బిందు చూసుకోవచ్చు. సో ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ప్రాసిక్యూషన్స్కి గవర్నర్ అనుమతి ఇవ్వడం పైన ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఇప్పటివరకు స్పందించలేదు. సో ఈ కేసుని ముందు నుంచి కూడా చాలా తేలికగా, చాలా లైట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ డబ్బులు పంపించేది వాస్తవమే, పంపించమని చెప్పింది వాస్తవమే, సో అక్కడ డబ్బులు రిసీవ్ చేసుకుంది వాస్తవం. ఎక్కడ ఒక రూపాయి కూడా అవినీతి జరగలేదు. ఎందుకు అవినీతి కేసును పెట్టారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎక్కడ కూడా మనీ లాండరింగ్ లాంటిది ఎక్కడ కూడా జరగలేదు కాబట్టి, అయినా కూడా మనీ లాండరింగ్ కేసు పెట్టారు. సో ఎక్కడా కూడా ఇందులో అవినీతి ఎక్కడ జరగలేదు కాబట్టి, సో దీనిపైన చాలా బలంగా ఉన్నారు. ఎక్కడ అవినీతి జరగలేదు కాబట్టి, సో న్యాయస్థానాలపైన పూర్తి స్థాయి నమ్మకం ఉంది కాబట్టి, ఖచ్చితంగా దీంట్లో అవినీతి జరగలేదు కాబట్టి నేను చాలా కడిగిన ముత్యంలాగా బయటికి వస్తాను అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం రాజకీయ కక్షలో భాగంగానే ఈ కేసు పెట్టారు. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్తో పాటు కేటీఆర్ ఇమేజ్ కూడా పెరుగుతుంది కాబట్టి, సో తన ఇమేజ్ని తగ్గించడానికి ఇలాంటి అవినీతి మరకలు అంటించే ప్రయత్నంలో భాగంగానే ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ చీకటి ఒప్పందాల్లో భాగంగానే ఇలాంటి కేసులు పెట్టి వేధింపే ప్రయత్నం చేస్తుందని చెప్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి ఎండగట్టడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాబట్టి, సో ప్రజలకు వెళ్ళొద్దు అంటే ఇలాంటి కేసులు, ఇలాంటి అవినీతి మరకలు అంటించాలి, ఆ లక్ష్యంతోనే ఇటు రెండు పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి 10లో ఉన్నటువంటి వ్యక్తులపైన ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఉన్నాయో, సో ఆ గొంతులను కట్టడి చేసే విధంగా ఇలాంటి అవినీతి మరకలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఇటు పార్టీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసులో సో ఇటు ఏసీబీ మరోసారి విచారణకు పిలిచిన హాజరవడానికి ఇటు బీఆర్ఎస్ వర్గం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఛార్జ్షీట్ ఫైల్ చేసిన ఎలాంటి స్టెప్స్ తీసుకున్నా కూడా దీనికి ఇటు కేటీఆర్ సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో గతంలో కూడా చెప్పారు, ఇలా ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ఇది ఒక లొట్ట పీస్ కేసు కాబట్టి, సో దీనిపైన ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తాను, ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరోసారి ఈ రకమైనటువంటి సో రీసెంట్గానే సో స్థానిక సంస్థలకు వెళ్తున్నాం, సో ముందుగా పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని చెప్తుంది. సో ప్రభుత్వం కూడా పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పింది. కానీ అది అమలు చేయకుండా పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో సో ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మరోసారి కూడా ప్రజల్లోకి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క అంశాన్ని బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుందని భావించినటువంటి నేపథ్యంలో సో మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగానే ఆ పార్టీ కూడా భావిస్తుంది. సో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మరోసారి ఈ కార్ రేస్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇది ఇప్పటికే 2 సంవత్సరాలు కావస్తుంది. ఇది ఒక మొగలి రేకు సీరియల్ లేదంటే చక్రవాకం సీరియల్ లాగా ఈ 5 సంవత్సరాలు యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ నడుస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే ఇటు పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్దగా